ఆర్టీసీ బస్సులల్లనే ప్రయాణించండి, సురక్షితంగా గమ్యం చేరండి అని ఆర్టీసీ వాళ్ళు చెప్తుంటారు కదా. నిజం చెప్పాలంటే ప్రైవేట్ వాటికంటే ఆర్టీసీ బస్సులే నయం. కానీ అప్పుడప్పుడు వాళ్ళు సుత ప్యాసింజర్లకు ఖతర్నాక్ జలకిస్తుంటారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక ఆర్టీసీ డ్రైవరు బస్ నడుపుతున్న పద్ధతి చూసి అందులున్న ప్యాసింజర్లు గజగజమానికి పోయిన్లు. ఏం జరిగిందంటారా? మీరే చూడుండ్రి. చూస్తున్నారా అనుల్లా, మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ వెళ్తుర్లా బస్సు డ్రైవింగ్ చేస్తున్నాడు డ్రైవర్ అన్న. చుట్టూ సిమ్మ చీకటి, ఎదురుగా ఏమున్నదో అవపడతలేదు. అయినా సుత రిస్క్ తీసుకొని డ్రైవింగ్ చేస్తున్నాడు. అసలు ఏమైంది? బస్సుకు హెడ్ లైట్లు లేవా అనంటే, కర్ణాటక రాష్ట్రం కలబురగి నుంచి చించోలి రూటలు పోతున్న ఆర్టీసీ బస్సు సగం బోంగనే 2 హెడ్ లైట్లు ఖరాబ్ అయినాయట. అప్పటికే చీకటి పడ్డది. ముంగడికి పోయేటట్టు లేదు, వెనకకు వచ్చేటట్టు లేదు. అయినా ఎట్లనో అట్లా ముందుకే పోదామని డిసైడ్ అయిండు ఆ డ్రైవర్ అన్న. కండక్టరు తన మొబైల్ ఫోన్లో టార్చ్ లైట్ వెలిగించి ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు మీదికి లేపి పట్టుకుంటే ఇక దాని వెళ్తుర్లా బస్సు డ్రైవింగ్ చేసిండు. ఇక ఇది చూసిన ప్యాసింజర్లు, ఓ నీ కథ సల్ల ఉండా, చీకట్లా బస్సును తీసుకుపోయి దేనికి గుద్దుతాడో ఏందో అని భయపడుకుంటా కూసున్నారు. అట్లా 90 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ చేసిండట ఆ డ్రైవర్ అన్న. ఎవరో ప్యాసింజరు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు అది మస్తు వైరల్ అయింది. బస్సు హెడ్ లైట్లు పనిచేయకపోతే బస్సు ఒక పక్క కాపి అందులున్న ప్యాసింజర్లను వేరే బస్సులు ఎక్కించి పంపియాలే గాని ఇట్లా వాళ్ళ పానాలతో ఆడుకునుడైంది అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఆ డ్రైవర్ ను సస్పెండ్ చేసిండట. ఇగో ఇక్కడ ఇంకో గమ్మతి. ఓ నీ తెలివి పాడుగాను, 2 లారీలల్లో నింపే లోడ్ అంతా మూటలు కట్టి ఇక ఏడ జాగా పడితే ఆడ నింపిండు. లాస్ట్కు ఆ ట్రక్కు బాయినెట్ మీద కూడా అంతెత్తు మూటలేసి బిగించి కట్టిండు. డ్రైవింగ్ సీట్లో ఉన్నోనికి ముందేమున్నది అనేది అస్సలు అవుపడదు. దానికి కూడా ఒక ఉపాయం చేసిండు. డ్రైవర్ సీటు పక్కకు ఒకడేలాడుకుంటా, చక్కగా పోని చక్కగా, రైట్ తీసుకో, లెఫ్ట్ కొంచెం స్లో చేసుకో అని డ్రైవర్ చెవులే చెప్తుంటే ఆ ప్రకారం డ్రైవింగ్ ఎత్తున్నాడు. ఏందో ఏమో పోన్రి, గిస్వంటి అన్ని మన దేశంలోనే జరుగుతాయి అని అనుకోబట్టిన్లు ఈ వీడియోని చూసిన నెటిజన్లు.